లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ 99. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. దాని ఉద్దేశం ఏంటి? రైతుల రికార్డులను సవ్యంగా క్రమబద్ధీకరించాలని అండ్ ఈజీ ప్రాసెస్ లో చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తెచ్చినప్పటికీ దాని ఆగమేఘాల మీద ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల, దానిలో ఉన్న లోటుపాట్ల వల్ల రైతులు అంటే చదువుకోని వారు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ విషయంపై ఇంతకీ ధరణి పోర్టల్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు మన్నె నరసింహారెడ్డి గారు. గత 6 నెలలుగా ఈ విషయంపై పోరాటం చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ సార్ నరసింహారెడ్డి గారు. నమస్తే. ఏంటి సార్ ఈ ధరణి కష్టాలు ఏంటి? ఎలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు? సార్, ధరణి పోర్టల్ అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తెచ్చినటువంటి ఒక పోర్టల్. ఈ కాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు మనం చూస్తున్నాం. గత 70 సంవత్సరాల నుంచి మాన్యువల్ రికార్డులు రాసేటువంటి క్రమంలో అధికారులు అనేక పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లన్నిటినీ సరిదిద్దడం కోసమే ధరణి పోర్టల్ రూపంలో ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మాన్యువల్ రికార్డులో ఉన్నటువంటి అనేక తప్పుల్ని సవరించకుండానే యాజ్ గా ధరణి పోర్టల్లో జాబితాలు తయారు చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రధానంగా గత 6 నెలల నుంచి నేను చెప్తున్నటువంటి అంశం, లేదా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తున్నటువంటి అంశం, ధరణి పోర్టల్లో అనేక తప్పులు ఉన్నాయి. ఉదాహరణకి అతిపెద్ద సమస్య ఈరోజు ధరణి పోర్టల్లో ఈరోజు నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి వివరాలు సరిగా లేకపోవడం. నిషేధిత జాబితా అనేది 2007లో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక సెక్షన్ 22 అనే రిజిస్ట్రేషన్ యాక్ట్ లో సెక్షన్ 22 అనేది ఒక చట్ట సవరణ చేయడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అసైన్మెంట్ భూములు, ఎండోమెంట్ భూములు, వఫ్స్ భూములు, లేకపోతే రకరకాల ప్రభుత్వానికి రిలవెంట్ గా ఉన్నటువంటి ఆస్తులని పరిరక్షించుకోవడం కోసం ఒక జాబితాని సిద్ధం చేశారు. అయితే ఆ రోజే 2007లోనే అనేక తప్పులు జరిగినాయి. ఆ జాబితాని తయారు చేసే క్రమంలో ఆ జాబితాని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ 22 కింద ఏ కింద ఉన్నటువంటి, బి కింద ఉన్నటువంటి, సి కింద ఉన్నటువంటి, డి కింద ఉన్నటువంటి ఆస్తులని నిషేధించింది. అంటే ట్రాన్సాక్షన్ జరగకుండా, అంటే ఒక అమ్మడం కొనడం నిషేధించింది. అంటే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ఎండోమెంట్ భూములు కావచ్చు, వప్స్ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఇట్లాంటి భూములు. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈ జాబితాని తయారు చేసినప్పుడే అధికారులు అనేక పొరపాట్లు చేసి సుమారు ఒక 10 లక్షల ఎకరాల భూమిని ఆ రోజు పొరపాటుగా పట్టా భూములని ఇందులో నిక్షిప్తం చేశారు. అంటే ఈ జాబితాలో ఉండకూడని భూములు అందులో పెట్టడం వల్లనే ఈ సమస్యలు వచ్చినాయి. ఈరోజు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సందర్భంలో యాజ్ గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డాటాని, ఏదైతే 22A సెక్షన్ కింద ఉన్నటువంటి భూములన్నిటిని కూడా మళ్ళీ ధరణి పోర్టల్లోకి నిక్షిప్తం చేశారు. అక్కడ ఆల్రెడీ 10 లక్షల ఎకరాలు పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరుని అని నేను చెప్పాను ఇంతకు ముందే. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరొక 10 లక్షల ఎకరాలు నిషేధిత భూముల ఆస్తుల జాబితాలో చేరిపోయినాయి. ఈ ఆస్తులు ఎట్లా చేరినాయి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కోర్టు కేసు ఉంటే 2 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాల్సిన సబ్ డివిజన్ పెట్టకుండా మొత్తం సర్వే నెంబర్ ని రిజిస్ట్రేషన్ కాకుండా పెట్టడం వల్ల ఈరోజు ఆ సర్వే నెంబర్లో సుమారు 100 ఎకరాల భూమి ఉందనుకోండి. ఆ 100 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు, సర్వే నెంబర్ ని పెట్టారు, సబ్ డివిజన్ ని పెట్టలేదు. అదే విధంగా ప్రాజెక్టుల కింద తీసుకున్నటువంటి భూమికి సంబంధించినటువంటి, రైతుకు సంబంధించినటువంటి భూమి ఒక 2 ఎకరాలు పోయింది అనుకుంటే ప్రాజెక్ట్ కింద, ఆ రైతుకున్నటువంటి భూమితో సహా ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని ప్రొబిటెడ్ లో పెట్టారు. అదే విధంగా R&B డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, రైలు పట్టాల దగ్గర పోయినటువంటి సర్వే నెంబర్లు కానీ, లేదా TSIC చేసినటువంటి భూముల సేకరణలో కానీ, లేదా ప్రభుత్వం అనేక అవసరాల కోసం సేకరించిన భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు కానీ మొత్తం కంప్లీట్ గా ఈరోజు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల మరొక 10 లక్షల ఎకరాలని నిషేధిత జాబితాలో ఈ ప్రభుత్వం చేర్చింది ధరణి పోర్టల్ ద్వారా. ఇప్పుడు జరుగుతుంది ఏంది? సుమారు 75,000 మంది దరఖాస్తులు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తులు పెట్టారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం 15,000, 20,000 దరఖాస్తులు కూడా పరిష్కారం చూపించలేదు. అనేక జిల్లాల్లో POBకి సంబంధించిన, అంటే ప్రొబిటెడ్ ప్రాపర్టీకి సంబంధించిన విడిపించుకోవడం కోసం
కలెక్టర్ ఆఫీస్ లో కుప్పలు కుప్పలు ఈ రోజు దరఖాస్తులు ఉన్నాయి. ఎంఆర్ ఆఫీస్ లో కుప్పలు కుప్పలు ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ లో రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్లో, యాదాద్రి జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, జనగామ జిల్లాలో ఇట్లాంటి కొన్ని జిల్లాలు విపరీతంగా ఇట్లాంటికి సంబంధించినటువంటి నిషేధిత ఆస్తులను విడిపించుకోవడం కోసం దరఖాస్తులు చేసి ఉన్నారు. ఇది కాకుండా ఇంకొక సమస్య చెప్తాను నేను. 71 లో సీలింగ్ యాక్ట్ వచ్చింది. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి 100 ఎకరాల భూమి ఉందనుకోండి ఖాళీ. ఈ 100 ఎకరాల భూమిలో 54 ఎకరాల భూమి తీసుకుంది. రైతుకు 54 ఎకరాల భూమి ఉంచేసి మిగతా 46 ఎకరాల భూమిని ప్రభుత్వం సీలింగ్ కింద డిక్లేర్ చేసి ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని ఈ 50 సంవత్సరాల కాలంలో అనేక మందికి సీలింగ్ పట్టాల రూపంలో, అసైన్మెంట్ భూమి పట్టా రూపంలో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ఇతర వర్గాలకి అసైన్ చేసి, ఈ అసైన్ చేసిన భూమిని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉంచాలి. కాబట్టి ఈ రోజు ఏదైతే పట్టాదారుకు ఉన్నటువంటి 54 ఎకరాలు మనం లక్ష్మీకాంత్ రెడ్డి పేరు మీద ఉండాలని చెప్పేసి ఏదైతే భూమి అనుకుంటున్నామో ఆ భూమిని కూడా సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో చేర్చి ఈ రోజు పట్టాదారులకి నష్టం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్వే నెంబర్ ఒకటే కాబట్టి. ఇట్లా రకరకాల డిస్టర్బ్ చేస్తా ఉన్నాను, సారీ. అంటే ఇది ఈ ధరణి పోర్టల్ డిజైన్ లో టెక్నికల్ గా జరిగిన మిస్టేకా, లేకపోతే వాళ్ళు ఇదంతా కావాలని చేసిందంటారా? సార్, ఇక్కడ జాబితాలు 2 రకాలు తయారు చేశారండి. నిషేధిత జాబితాలకు సంబంధించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు గతంలో ఇచ్చి 2007-8 లో జరిగింది ఇది పొరపాటు. ఆ జాబితా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సబ్ రిజిస్ట్రార్స్ ఈ జాబితాలను తయారు చేసి బ్లాక్ చేశారు. అంటే అవి కొనకుండా, అమ్మకుండా బ్లాక్ చేశారు. ప్రొహిబిటెడ్ లో పెట్టారు సెక్షన్ 22A కింద. కానీ ఒకటి జాబితాలో పెట్టే అధికారం సబ్ రిజిస్ట్రార్స్ ఉంది, కానీ ఆ రోజు వాటిని విడిపించే అధికారం వారికి లేదు. ఆ అధికారం ఎవరికి ఇచ్చారంటే మళ్ళీ కలెక్టర్స్ కి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఇచ్చారు, ఐజీలకి. కానీ ఇక్కడ ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ త్రూ ధరణి ద్వారా అప్లై చేసుకోండి, క్లియర్ చేస్తామని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ మేరకు ప్రభుత్వానికి అప్లై చేస్తా ఉన్నారు, నానా ఆగచాట్లు పడతా ఉన్నారు. మండల కార్యాలయానికి, మీ సేవా కేంద్రానికి, సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తా ఉన్నారు. ఈ గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకుంటే ఫస్ట్ మనం అప్లై చేయగానే కలెక్టర్ లాగిన్ లోకి వెళ్తుందండి. కలెక్టర్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు చూసి ఆయన సంతృప్తి పడితే అప్పుడు అది ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపిస్తాడు ఆ ఫైల్. తదనంతరం ఎంఆర్ఓ గారు డీటెయిల్ గా 1950 నుంచి అంటే సేత్వారు, చేసాల, కాసరాపాని రికార్డ్స్ నుంచి వెరిఫై చేసి ఆ భూమి స్వభావం ఏంటని చెప్పేసి పరిశీలించి తదనంతరం అతను ఆర్డీఓ గారికి పంపిస్తారండి. ఆర్డీఓ గారు కూడా వెరిఫై చేసి కలెక్టర్ కి పంపిస్తాడండి. కలెక్టర్ కూడా వెరిఫై చేసి ఆయన తమ్ పెట్టి క్లియర్ చేస్తే ఆ ఫైలు స్క్రూటినీ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది, స్క్రూటినీ కమిటీకి వెళ్తుంది. అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఒక వింగ్ అది. అక్కడ క్లియర్ అయిన తర్వాత ఫైల్ ఫైనల్ గా టిఎస్టిఎస్ డిపార్ట్మెంట్ లో క్లియర్ చేస్తారండి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇంకేమన్నా సమాచారం అవసరం కొన్ని సందర్భాల్లో సిసిఎల్ఏ కూడా ఫైల్ అవుతుంది. అంటే ఒక సామాన్యమైన రైతుడు తన పొలం గాని, తన భూమి గాని ఈ ప్రొహిబిటెడ్ జాబితాలో పెడితే విడిపించుకోవడానికి ఇన్ని డిపార్ట్మెంట్ తిరిగే అవకాశం రైతుకు ఉంటుందా? రైతుకు అంత నాలెడ్జ్ ఉందా? రైతు ఆ విధంగా తిరిగి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందా అని మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంఆర్ఓలకి ఎలాంటి అధికారాలు లేకుండా ఎంఆర్ఓలకి మొత్తం కూడా వారి యొక్క విధులను మొత్తం కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేయండి, ముటేషన్ చేయండి మాత్రం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఆ విధంగా సమస్యలు పరిష్కారం కాదండి. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి ఎంఆర్ఓలో, ఆర్డీఓలకు కొంత పని అప్పచెప్పి ఆ రకంగా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తే రాష్ట్రంలో రైతుల సమస్యలు కొంతవరకైనా తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సార్, ఇంకొక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ధరణి పోర్టల్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి డెవలప్మెంట్ ఏం లేదంటారా, లేకుంటే కొన్ని క్లియర్ చేస్తూ వస్తున్నారా? చాలా సమస్యలకి మాడ్యూల్స్ వచ్చాయండి. దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి 40 రకాల ఆప్షన్స్ వచ్చాయి. 40 రకాల ఆప్షన్స్ లో ప్రజలు రకరకాల మ్యూటేషన్స్ కోసం కానీ, సక్సెషన్ కోసం కానీ, లేకపోతే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీని విడుదల చేసుకోవడం కోసం కానీ, ఆధార్
ఇన్కాపరేట్ చేయించుకోవడం కానీ తమ్ ఇంప్రెషన్ పెట్టడానికి రకరకాల సమస్యల మీద ఇప్పుడు ఆప్షన్స్ వచ్చాయి, అప్లై చేస్తున్నారు. అయితే అప్లై చేసినటువంటి ఒక దరఖాస్తుని పరిశీలించడానికి 3 నెలలైనా కలెక్టర్లు పరిష్కారం చేయట్లేదు. కలెక్టర్లు వాటికి సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేయట్లేదు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల సుమారు 46 రకాల పనులు చేయాల్సిన బాధ్యతలో కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఒక భూమికి సంబంధించినటువంటి విషయాలని పరిశీలించి పరిష్కరించడానికి కావాల్సినటువంటి సమయం కలెక్టర్లకు దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అనేక సమస్యల మీద ఫోకస్ చేయాల్సినటువంటి ధరణి అనేది ఒక అంశం మాత్రమే వాళ్ళకి. అలాంటప్పుడు కలెక్టర్లు ఏ రకంగా దీనికి న్యాయం చేస్తారనేది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇంకొక సమస్య మిస్సింగ్ సర్వే నెంబర్ అండి. సర్వే నెంబర్ అనేది ధరణిలో కనిపిస్తలేదు. అట్లాంటి వాళ్ళకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సుమారు 60,000 మంది దరఖాస్తులు పెట్టారు. 60,000 మందిలో కనీసం 10,000 మందికి సంబంధించిన దరఖాస్తులు కూడా పరిశీలించలేదు ఇప్పటి వరకు. అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కలెక్టర్ తో ముడిపడినటువంటి భూమికి సంబంధించి ధరణికి సంబంధించినటువంటి అంశాలను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల మీద నెట్టేయడం వల్ల కలెక్టర్లు ఈ పనులు చేయలేకపోతున్నారు, పని ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి కొన్ని బాధ్యతలు, ఉదాహరణకి లక్ష్మీకాంత్ రెడ్డి ఓసీ, లక్ష్మీకాంత్ రెడ్డి బీసీ అని ఆయన పాస్బుక్ లో కానీ లేకపోతే ధరణిలో పడిందని అనుకోండి ఉదాహరణకి, దాన్ని కరెక్షన్ చేయడానికి ధరణిలో అప్లై చేస్తే కలెక్టరు, మళ్ళీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఇట్లా 4-5 అంతే పెట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడికక్కడే ఉంటుంది. లక్ష్మీకాంత్ రెడ్డి ఓసీ అనేది స్థానిక ఎంఆర్ఓ గారు చేసి నిర్ణయం చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆ రకమైన బాధ్యతలు నిర్వహించే శక్తి ఉన్నటువంటి పర్సన్స్, వాళ్ళ విధులని వాళ్ళకు నిర్వహించకుండా వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో అధికారాలు ఇవ్వకుండా ప్రతిదీ కలెక్టర్ మీదనే నెట్టడం వల్ల ధరణి పోర్టల్ ఈరోజు అనేక రకాలైనటువంటి జాప్యము, లేకపోతే పని, లేకపోతే దాని పనితీరు, లేకపోతే దానికి సంబంధించినటువంటి మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం అది ఈరోజు 25% పీపుల్ ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందండి. సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఈ రైతులు ప్రతిసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ ఇబ్బందులు అవుతుందని ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసిరు. ఇంత కిందికి తీసుకొచ్చి సులభతరం చేసిన ఇష్యూని ప్రతి ప్రాబ్లమ్ ని కలెక్టర్ అటాచ్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అవును సార్, మేము అదే చెప్తా ఉన్నాం మొదటి నుంచి. కలెక్టర్ కి ప్రతిదీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కలెక్టర్ పని చేయలేకపోతున్నాడు. అనేక జిల్లాల్లో పెండింగ్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. సిఎస్ గారు దీనికి సంబంధించింది మీరు దరఖాస్తులు పెట్టండి అన్నారు. 3 నెలలు అయిందండి దరఖాస్తులు పెట్టి. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా, మిత్రులు, శ్రేయభిలాషులు కూడా అప్లై చేసి ఉన్నారు. 3 నెలలు అయినా కొన్ని ఫైల్స్ క్లియర్ కాలేదండి. లక్షల ఫైల్స్ ఈ రోజు ఆఫీసులో పెండింగ్ లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ అన్న నిర్వహించాలి, లేదా గ్రామ సభలన్న నిర్వహించాలి. ఈ అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి ఏదైనా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఈ రకంగా వదిలేస్తే ధరణి ఈ రోజు ఫెయిల్యూర్ అంచులో ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆల్రెడీ ధరణిలో తమ ప్రాపర్టీస్ క్లియర్ గా అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి, ముటేషన్ చేయడానికి అభ్యంతరం లేకుండా ఉంది. రిజిస్ట్రేషన్ ముటేషన్ కి అయితే సమస్య లేదు. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగేది, ముటేషన్ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్ లో జరిగేది. సీఎం గారు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి రిజిస్ట్రేషన్, ముటేషన్ ఒకే దగ్గర జరగాలనే ఉద్దేశం ఉందో అది సక్సెస్ కావాలంటే మిగతా ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అడ్రస్ చేసినప్పుడే ఈ రకంగా ముందుకు సాగేటువంటి అవసరం ఉంది. మరొక అంశం చెప్తాను. చాలా మంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా భూములు కొని అమ్ముకునే సెక్షన్స్ అనేది ఈ కాలంలో బాగా డెవలప్ అయింది. గత 20 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ తర్వాత కొంత అప్రిషియేషన్స్ వచ్చిన తర్వాత అమ్ముకునేటువంటి కొంత ఒక సెక్షన్ సేల్ డీడ్ చేసుకోకుండా ప్రాపర్టీస్ ని జీపీఏ, ఏజీపీఏ అనే ఆప్షన్స్ మేరకు వాళ్ళు ఇప్పటి వరకు కొనడం, అమ్మడం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జీపీఏ, ఏజీపీఏ. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఒక 10 సంవత్సరాల కింద ఒక భూమి అమ్మాడు అనుకోండి. లక్ష్మీకాంత్ రెడ్డి అమ్మిన తర్వాత అతను తన ఇతర పనుల నిమిత్తమో లేకపోతే ఉద్యోగ రీత్యానో అమెరికాకి వెళ్ళిపోయాడండి. ఆ వెళ్ళిపోయినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు గ్రీన్ పాస్బుక్ అప్లై చేసుకుంటే ఏజీపీఏ, డిజిపిఏ కానీ జీపీఏ కానీ చెల్లుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం ధరణిలో కొత్త పాస్బుక్, గ్రీన్ పాస్బుక్ ఉంటేనే ఏజీపీఏ, జీపీఏకి సంబంధించిన క్లియర్ అవుతున్నాయి ఫైల్స్. ఏజీపీఏ, జీపీఏ చేసుకునే వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాల కింద అమ్మినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర ఎక్కడున్నాడో
వెతుక్కొని లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి లక్ష్మీకాంత్ రెడ్డి ఆధారు ధరణిలో, ఎందుకంటే లక్ష్మీకాంత్ రెడ్డి పేరు వస్తుంది కాబట్టి, ఎందుకంటే జీపీఏ చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో ముటేషన్ కాదు కాబట్టి, ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ రికార్డ్స్ లో లక్ష్మీకాంత్ రెడ్డి పేరు వస్తుంది కాబట్టి, ఈ రోజు లక్ష్మీకాంత్ రెడ్డి గారు వచ్చి ఆధార్ ఇవ్వాలి, పెట్టాలి, ఆయన గ్రీన్ పాస్బుక్ తీసుకోవాలి. గ్రీన్ పాస్బుక్ తీసుకున్న తర్వాత ఎవరైతే జీపీఏ ఎవరికైతే ఇచ్చారో, గతంలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చారో వాళ్ళకి ఆ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ ఇవ్వాలి అని చెప్పి లక్ష్మీకాంత్ రెడ్డి గారు పాస్బుక్ వచ్చిన తర్వాత, అన్ని వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కింద నేను అగ్గోకి నీకు భూమి అమ్మినా, ఈ రోజు నాకేమి ఇస్తారని చెప్పేసి లక్ష్మీకాంత్ రెడ్డి అడుగుతాడా లేదా? అన్ని హక్కులు వచ్చిన తర్వాత. అంటే ధరణి సమస్యలు పరిష్కారం చేయకపోను కొత్త సమస్యలు అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి లక్ష్మీకాంత్ రెడ్డికి ఈ రోజు మళ్ళీ హక్కులు కల్పించింది. మళ్ళీ హక్కులు కల్పించడం లక్ష్మీకాంత్ రెడ్డి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం కోసం కావాల్సినటువంటి ప్రాతిపదిక అనేది ధరణి వల్ల ఏర్పడింది. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగకుండా తండ్రి చనిపోయిన సందర్భంలో పిల్లల పేరు మీదకి ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవడం కూడా ఈ ధరణిలో ఇబ్బంది క్రియేట్ చేస్తున్నట్టు విన్నాను. ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ వచ్చాయండి. తండ్రి ఆస్తి, తల్లి చనిపోయినటువంటి ఆస్తి పిల్లలకు సంబంధించి సక్సెషన్ చేయడం కోసం పాత పాస్బుక్ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న సక్సెషన్ కి అలౌ చేస్తామని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది. మరొక ఆప్షన్ కూడా వచ్చింది నిన్నగాక మొన్న. అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఎవరైతే యజమానులు ఉన్నారో, మన రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఇదంతా ప్రొబిటెడ్ లోనే ఉంటుంది. నేను చెప్పినట్టు పట్టా భూములు 20 లక్షలు ప్రొబిటెడ్ లో పడ్డాయి అనేది వేరే అంశం. ఇప్పుడు నేను చెప్పేది 20 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి. గత ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ చేసినటువంటి ఏదైతే 22 లక్షల ఎకరాల భూమి ఉందో, ఆ యజమానులు గత 10 నెలల నుంచి ధరణి స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఆప్షన్స్ రాలేదండి సక్సెషన్ చేసుకోవడానికి కానీ వారసులు చేసుకోవడానికి కానీ. 3 days బ్యాక్ దీనికి సంబంధించిన ఆప్షన్ వచ్చింది. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం సత్వరం సమస్య లేకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరొక విషయం, ఇప్పుడు ప్రొబిటెడ్ లో ఉంది, పిఓబిలో ఉంది, మీది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మార్క్ చేసి ఉంది, మీ ప్రాపర్టీని అమ్మడం, కొనడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం సాధ్య కాదని చెప్పేసినట్టు ఈ ప్రభుత్వం ఇప్పుడు నిన్నగాక మొన్న తీసుకొచ్చినటువంటి అసైన్మెంట్ భూములకు సంబంధించింది తండ్రి చనిపోతే పిల్లల పేరు మీద ప్రాపర్టీ మారుస్తామని చెప్పేసి అంటుంది. వాస్తవంగా అది ప్రొబిటెడ్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు లాక్ సిస్టమ్ ఎప్పుడైతే మనం అన్లాక్ సిస్టమ్ ఎప్పుడైతే చేసామో, ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఒక ఫైల్ మూవ్ ఆ ప్రాపర్టీ అనేది క్లియర్ గా ఉండాలి, ప్రొబిటెడ్ లో ఉండొద్దు, సమస్య ఉండొద్దు. కానీ ఇప్పుడు ఈ అసైన్మెంట్ భూమి అంతా కూడా పిఓబి లో ఉంటుంది, అంటే ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ లో ఉంటుంది. అలాంటప్పుడు రేపు వాళ్ళకు ఏ రకంగా సమస్య పరిష్కారం చేస్తుందని ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది కాకుండా మరొక అంశం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గత ప్రభుత్వాలు దేశం కోసం ఆర్మీలో పనిచేసిన ఎక్స్ సర్వీస్ మెన్ కి చాలా మందికి సుమారు తెలంగాణలో ఒక 2 లక్షల ఎకరాలు వాళ్ళకి రకరకాల పద్ధతిలో వాళ్ళకి అసైన్ చేసింది, అంటే ఇచ్చింది గౌరవంగా. ఆర్మీలో దేశ సేవ చేసి వచ్చారని చెప్పేసి వాళ్ళకు కొంత భూమి ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా అసైన్మెంట్ అని చెప్పేసి అంటారు. తర్వాత పొలిటికల్ సఫరర్స్ కి సాయుధ పోరాటం చేసినట్టు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళకి, లేదా దేశం స్వాతంత్ర కోసం కృషి చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకి, ఇట్లాంటి వాళ్ళకన్నీ కూడా ఒక 2-3 లక్షల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం అసైన్ చేసింది. ఈ భూమిని కూడా ఇప్పుడు అసైన్మెంట్ సర్వే నెంబర్లు, ఈ ఇచ్చినటువంటి భూమి సర్వే నెంబర్లు ఒకటే కాబట్టి ఈ భూమిని కూడా పిఓబిలో పెట్టారు, అంటే ప్రొబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. వీళ్ళు కూడా ప్రాపర్టీని ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ వాళ్ళకి ఎవరికైతే అసైన్ చేశారో, స్వాతంత్ర సమరయోధులకు కానీ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, వాళ్ళకి అసైన్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అమ్ముకోవచ్చు అనే జీవోస్ ఉన్నాయండి. అమ్ముకోవచ్చు అనే జీవోస్ బేస్ చేసుకొని చాలా మంది కొనుక్కున్నారు. ఆ ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకోటి ఏదంటే ఒక గౌరవం, ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన భూమిని కొనుక్కొని గౌరవంగా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడినటువంటి ఒక వీర సైనికుడికి సంబంధించిన భూమిని నేను కొనుక్కున్నటువంటి సంతృప్తితో కూడా కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా చిక్కులు పడినటువంటి పరిస్థితి, ఎందుకంటే పిఓబిలో ఉంది కాబట్టి. రీసెంట్లీ మాకు తెలిసినటువంటి ఒక 5-6 అప్లై చేస్తే సంగారెడ్డిలో ఒక 2, జనగామలో ఒక 2, మహబూబాద్ డిస్టిక్ లో 1, ఇట్లా 5-6 ఫైల్స్ కలెక్టర్లు రిజెక్ట్ చేసిరండి.
అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొబిటెడ్ లో ఉండేటువంటి లిస్ట్ లో నుంచి తొలగించమని అప్లై చేస్తే గ్రీవెన్స్ లో ఆ ఫైల్స్ ని కలెక్టర్లు తొలగించారు, అంటే రిజెక్ట్ చేశారు అంటే ఫైల్స్ ని రిజెక్ట్ చేశారు, అంటే వాళ్ళ ఫైల్స్ అన్ని కూడా అప్రూవల్ కాలేదు, అంటే అవి ప్రొబిటెడ్ లే ఉంచుతామని చెప్పేసి ఉంచుతా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు నిన్న మనం చూస్తా ఉన్నాం, అకస్మాత్తుగా ధర్నీలో కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయిపోతున్నాయండి. ఇది ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని తెలియదు. ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేస్తుందా, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా తెలియదు. ఇప్పుడు నిన్న మనం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడైనా భూమి తీసుకోవాలనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ధర్నీలో నుంచి అతని సర్వే నెంబర్ని తొలగిస్తా ఉన్నారు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు లేకపోతే సిసిఎల్కి సంబంధించిన అధికారులు ఏదైతే భూమిని ప్రభుత్వం అక్వైర్ చేయాలనుకుంటుందో, ఏదైతే భూమిని దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటుందో, ఏదైతే భూమిని ప్రభుత్వం కబ్జా పెట్టాలనుకుంటుందో, ఒక మాట కబ్జా పెట్టాలనే వర్డ్ కూడా యూజ్ చేస్తుంది, అంటే పెట్టాలనుకుంటుందో ఆ సర్వే నెంబర్లో కనిపించకుండా గయబ్ చేస్తున్నారండి, అంటే మాయం చేస్తా ఉన్నారు. ఇది పెద్ద స్కామ్ కు దారితీసే పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఎవరైనా తన ప్రత్యర్థులు గాని, తనకు సంబంధించిన వ్యతిరేకులు గాని భూమి కలిగి ఉంటే వాళ్ళని నష్టం చేయడం కోసం ఇట్లాంటి అనైతిక చర్యలు కూడా రేపు తీసుకోవచ్చేమనేటువంటి ఒక అభద్రతా భావంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాదారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులని రకరకాల పద్ధతిలో ధర్నీ పోర్టల్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా తొలగించడమా, లేకపోతే అక్రమంగా వాటిని నిషేధంలోకి నెట్టేయడమా, అక్రమంగా వాటిని కనిపించకుండా చేయడమా చేసే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని అంతటికీ కూడా మాన్యువల్ రికార్డుని మెయింటైన్ చేయకపోవడం పెద్ద లోపం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్, లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కి ఒక 70 సంవత్సరాల కింద ఒక 10 ఎకరాలు 20 ఎకరాల భూమి ఒక సర్వే నెంబర్ లో ఉందనుకుందాం. దానికి సంబంధించింది ప్రతి సంవత్సరం గ్రామ లెక్కలు, ప్రతి సంవత్సరం పహాన నకలు మనం తీసుకునే హక్కు ఉందండి. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ధరణిలో ఎవరిది ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళదే ఫైనల్ అనే పరిస్థితి వచ్చేసింది. అంటే గత 70 సంవత్సరాలకు సంబంధించిన రికార్డుని ఈ రోజు మనం ఏ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా దరఖాస్తు పెడితే అధికారులు మనకు పహాని నకల రూపంలో ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్ లో ఎవరికి ఉందని కావాల్సిన డీటెయిల్స్ మనం అడిగితే ఇచ్చేటువంటి యంత్రాంగం, ఇచ్చేటువంటి మాన్యువల్ ఫైల్స్ ఈ రోజు ఉన్నాయి. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత నీకు గతానికి సంబంధించిన రికార్డ్ అనేది కూడా ధరణిలో ఎక్కడ నిక్షిప్తం చేయలేదు, ఈసీ తీసుకునే అవకాశం లేదు, లేదా ప్రీవియస్ డాక్యుమెంట్స్ ని మనం ఫోటో కాపీస్ తీసుకోవడానికి అవకాశం లేదు, సీసీ కాపీలు తీసుకోవడానికి అవకాశం లేదండి. రెండవది, ఈ 70 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఈ రోజు చెత్తబుట్టలు వేసినట్టేనా మనం? ఈ రోజు ఒక ఫైల్ కి సంబంధించింది, ఒక సర్వే నెంబర్ సంబంధించిన వివరాలు కావాలంటే 70 సంవత్సరాలు వెనక్కి మనం చూసుకోవచ్చు. 1950 నుంచి, అంటే ఇప్పుడు మనం 2021 లో ఉన్నాం, అంటే 70 సంవత్సరాలకు సంబంధించిన తెలంగాణలో అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు సంబంధించిన రికార్డుని నైజాం రాష్ట్రంలో, హైదరాబాద్ స్టేట్ లో కూడా అనేక ప్రాపర్టీకి సంబంధించినటువంటి లావాదేవీలని, వివరాలని మనం మాన్యువల్ రికార్డ్స్ లో మనం చూస్తాం. అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే సుమారు 200 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్స్ కూడా మనం అందుబాటులో ఉన్నాయి. 200 సంవత్సరాలకు సంబంధించిన 1850, 1820 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏదన్నా ఒక ప్రాపర్టీ, ఒక సర్వే నెంబర్ సంబంధించింది. తెలంగాణలో అయితే దాదాపు 70-80 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి ఈ రోజు లక్ష్మీకాంత్ రెడ్డి పేరుంటే ప్రాపర్టీ ఉన్నట్టు, లక్ష్మీకాంత్ రెడ్డి పేరు ఒకవేళ ధరణిలో లేకపోతే లేనట్టు. ఓకే సార్, ఇప్పుడు అట్లాంటి ఈ ధరణి పోర్టల్ రూపొందించే సందర్భంలో ప్రభుత్వం మేధావుల దగ్గర నుంచి ఎలాంటి ఒపీనియన్స్ తీసుకోలేదా? ఒకవేళ తీసుకోకుండా జరిగింది అనుకుంటే ఇప్పుడు మేధావులను తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రాక్టికల్ గా జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి? ఒక్క నిమిషం అండి. సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత సమస్యలు పెరిగినాయి. ప్రభుత్వం కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి దీనికి సంబంధించిన ఏదో ప్రయత్నం చేయబోతుంది. దానికి ఈ కాలంలో 65,000 కాల్స్ వచ్చినాయండి. 65,000 కాల్స్ వచ్చినాయండి, ఫోన్ కాల్స్. తర్వాత 20,000 సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయండి, వాళ్ళకు నెంబర్ ఇస్తే. తర్వాత ఈమెయిల్ ఇస్తే కొన్ని వేల డాక్యుమెంట్స్
మెయిల్ చేశారండి, వేలకు సంబంధించిన సమస్యలు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయక ప్రభుత్వం అల్టిమేట్ గా మళ్ళీ ధరణి గ్రీవెన్స్ లో మీరు అప్లై చేసుకోండి అని చెప్తుంది ప్రభుత్వం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కాదు, కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి దీనివల్ల. రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే శ్రీ అనే పర్సన్ అండి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, శ్రీ అనే ఖాతాలో శ్రీ అని తండ్రి పేరు శ్రీ ఉంటది, పట్టాదారు పేరు శ్రీ ఉంటదండి. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ శ్రీ అనే పర్సన్ కి 3 లక్షల ఎకరాలు ఉందండి. ఓన్లీ శ్రీ అంతే, ఓన్లీ శ్రీ 3 లక్షల ఎకరాలు ఉందండి. అంటే ఇది నోషన్ ఖాతా అని చెప్పేసి ఏ గ్రామ పంచాయతీ కింద ఎక్కడ ఉందో అది తెలీదా సార్? మహబూబాద్ డిస్టిక్ పర్వతగిరి అనే రెవెన్యూ గ్రామంలో శ్రీ అనే ఖాతాలో 70 మందిని మేము ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి, అంటే ఒక లేమ్యాన్ క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పలానా వ్యక్తి అకౌంట్ లోకి 4 కోట్లు 400 కోట్లు వచ్చాయని యాక్సిడెంటల్ గా. అలా ఏమైనా ఈ ధరణి పోర్టల్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అలా ఏమైనా క్రియేట్ అయిందంటారా, లేకపోతే ఇదేనా ప్లాన్డ్ గా జరిగిందంటారా? 100% అండి. ఇప్పుడు 11111111 అని ఒక నెంబర్ ఇచ్చారండి, ఖాతా నెంబర్. అదొక కోడ్, వాళ్ళు రెవెన్యూ అధికారులు చేసినటువంటి ఒక కోడ్ అది. ఎవరన్నా పట్టా కనిపించకపోయినా, పట్టాదారు గ్రామంలో లేకపోయినా, పట్టాదారు అందుబాటులో లేకపోయినా శ్రీ అనే ఖాతాలో పెట్టేశారు. ఇవన్నీ కూడా పట్టా భూములు, ప్రతి గ్రామంలో పట్టా భూములు. ఆ సర్వే నెంబర్ ఉంటది, పక్కన శ్రీ సర్వే నెంబర్ ఉంటది, పక్కన శ్రీ ఉంటది. అంటే ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి రైతుకు సంబంధించిన భూమిని తీసి శ్రీ అనే ఖాతాలో పెట్టారు. ఈ రోజు తెలంగాణలో ఎవరు ధనవంతుడు అంటే శ్రీ అనే ఖాతాలో ఉన్నటువంటి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళు ధనవంతులండి. లక్షల కోట్ల శ్రీ అనే పేరు మీద నమోదు చేశారు. ఇది అన్యాయం కాదండి. రెండవది, పెద్దపల్లి జిల్లాలో గ్రామంలో లేనివారు అని చెప్పేసి నమోదు చేశారండి. 777777 అనే ఒక ఖాతా నెంబర్ ఇచ్చేసి గ్రామంలో లేనివారు అని చెప్పేసి కొంతమంది రైతులకు సంబంధించిన భూమిని 777777 అనే ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఆ ఖాతా నెంబర్ తోసేశారండి. ఇవన్నీ ధరణికి ఇవన్నీ కనిపించవండి. ఇట్లాంటి సమస్యలు ధరణి పరిష్కారం చూపదా? ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వదా? ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం చూపించకపోతే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ మెడకి, వాళ్ళ ప్రతిష్టకి, వాళ్ళ యొక్క గౌరవానికి ఈ యొక్క ధరణి అనేది ఒక పెద్ద ఉరితాడవుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో ధరణి వల్ల పెడఫ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. తమ ఆస్తులు సరిగా నిక్షిప్తం కాలేదని చెప్పేసి చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరిగోస పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు కదిలే అవకాశం ఉంది, పోరాటంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రగతి భవన్ ని ముట్టడించడానికి కూడా వెనకపోరండి. రైతు గనక కోపం వస్తే ప్రగతి భవన్ గేట్లు కూడా పలగొట్టి ప్రగతి భవన్ లోపలికి కూడా దూసుకెళ్లేటువంటి రోజు కూడా వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ధరణి ప్రారంభించినప్పుడు అంత వ్యతిరేకత కనిపించలేదు. ఎందుకంటే సమస్యలు లేదు. ఇప్పుడు లక్షల మందికి ఇంకా తమ భూమి పిఓబిలో ప్రొబిటెడ్ లో ఉందని తెలియదు, తమ ఎక్స్టెంట్ తక్కువ. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డికి 5 ఎకరాల భూమి ఉందనుకోండి. లక్ష్మీకాంత్ రెడ్డికి ఉన్నటువంటి భూమి సడన్ గా నరసింహారెడ్డి పేరు మీద 1 ఎకరం తగ్గి నరసింహారెడ్డి పేరు మీద ఎకరం కనిపిస్తే లక్ష్మీకాంత్ రెడ్డి ఎంత బాధపడాలండి? ఈ చిన్న సమస్యను కూడా పరిష్కారం చేయలేరండి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి ఈ పొరపాటుని సరిదిద్దుకునేటువంటి అవకాశం కొంతకాలం తహసీల్దార్లకు, ఆర్డీఓలకు ఇచ్చి పని చేయించాలి కదా. లక్ష్మీకాంత్ రెడ్డి ఈ రోజు నా భూమి పట్టా భూమి 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలే ఉంది, 1 ఎకరం కనిపిస్తలేదని ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఎవరు చెప్పుకోవాలి? ఏ రకంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని ఈ రోజు చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని, ఆస్తులని వృధా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారండి? రేపు ఏదైనా జరగరాని జరిగితే, ఇప్పుడు చాలా మీరే చెప్పారు, బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు సడన్ గా మాయమైపోతున్నాయని. రేపు ధరణిలో ఉన్నటువంటి ఇట్లాంటి భూములన్నీ కూడా సడన్ గా మాయమైపోతున్నాయి, మిస్సింగ్ అయిపోతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి, తప్పులు ఉన్నాయి, పెద్ద తప్పుల తడకగా ఉన్నాయి, తప్పులుగా నమోదు చేశారు. ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో రేపు సడన్ గా తన భూమి కనిపించకపోతే రైతు, నిన్న నారాయణపేటలో జరిగిన సంఘటనలు ఇంకా పునరావృతమవుతాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా ఆత్మహత్యలు జరుగుతాయి. అట్లా భూములని ధరణిలో కనిపించకుండా చేస్తే ఆ రైతు పడే క్షోభ అనేది, పడే ఇబ్బంది ఏందనేది నిజమైన రైతులకే అర్థమవుతుంది తప్ప ఏదో ఏసీలో కూర్చొని
లేకపోతే ప్రగతి భవన్లో కూర్చునే వాళ్ళకి ఆ ఆర్తనాదాలు అర్థం కావు, ఆ ఆర్తనాదాలు వినబడవు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. 3 సంవత్సరాలు కష్టపడి నేను నిద్రాహారాలు మాని ధరణి పోర్టల్ని నేను రూపకల్పన చేసినంటే సీఎం గారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే శ్రీ ఖాతాలో ఒక 3 లక్షలు ఉంచడం, గ్రామంలో లేరు అని చెప్పేసి కొన్ని ఆస్తులు రాసేయడం. ఏందండి ఈ రకంగా మొత్తం కూడా పోర్టల్లో అనేక తప్పులు నిక్షిప్తం చేసి పట్టా భూములను 20 లక్షల ఎకరాలని ప్రొవిటెడ్ లో పెట్టి రాష్ట్రంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉందో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సార్, అయితే గవర్నమెంట్ కు రెవెన్యూ కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు ఏదైతే క్రయ విక్రయాలు అనేది ఆగిపోయినప్పుడు మనకి రెవెన్యూ జనరేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా, రిజిస్ట్రేషన్ల పేరు మీద వచ్చేది. మరి ఎందుకు నిద్ర వదలడం లేదు ప్రభుత్వం? రెవెన్యూ తక్కువైనప్పుడు ఆ తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక, అసలు కట్టలేక, వడ్డీలు కట్టలేక మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు కోకాపేటలో లేకపోతే ఇంకో దగ్గర తీసుకొని ఈ రోజు నిర్దాక్షిణంగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే వరంగల్ కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పట్టణాల పక్కన గ్రామాల్లో ఎక్కడైతే రైతులు వ్యవసాయ భూములు ఎక్కడైతే సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయో ఆ భూముల్లో ఇప్పుడు ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పాత్రను పోషిస్తూ ఆ భూములను తీసుకొని ఆ భూములని గుంజుకొని ఈరోజు లేఅవుట్లు వేస్తామని, ఆ లేఅవుట్ లేగా వచ్చిన భూమిని అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతాము, లేక ఉన్న ప్రభుత్వ ఆస్తులను మొత్తం కూడా భూములను అమ్మి ప్రభుత్వం నడుపుతామనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇది తప్పు. ప్రభుత్వం అనేది బ్రోకర్ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. లేఅవుట్స్ చేయడానికి చాలా మంది ప్రైవేట్ వెంచర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ పాత్రను పోషిస్తే, ప్రభుత్వమే బ్రోకర్ పాత్రను పోషిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలండి? ఇప్పుడు వరంగల్లో ఈరోజు పత్రికల్లో చూశాను, నిన్న పత్రికల్లో చూశాను, పెద్ద ఎత్తున వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి అసలు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లేకుండా, సంబంధం లేకుండా, సమాచారం లేకుండా గ్రామాల్లోకి వెళ్ళి సర్వే చేస్తున్నాం అనే పేరుతో వచ్చి భూములన్నీ కూడా మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అంటే నోటిఫికేషన్ భూములను తీసుకునేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఏం చేస్తారు? ఆ సర్వే నెంబర్లని ధరణిలో కనిపించకుండా చేసేస్తారు. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి చెల్లవని చెప్పేసి చెప్తారు. ప్రభుత్వం ధరణిలో ఆ సర్వే నెంబర్లు మిస్ చేసిన తర్వాత రైతు ఎవరికి చెప్పుకోవాలని తెలవక అనివార్యంగా ప్రభుత్వానికి భూమి సరెండర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అట్లా రైతుని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక మాట మీ యొక్క టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక అభిప్రాయం రైతులకు మీరు చేరవేయండి. రైతులు ఎవ్వరు కూడా భయపడొద్దు. తమ ఆస్తులకి తమకు సంబంధించినటువంటి రక్షణ లేనప్పుడు ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసి మంచి అడ్వకేట్స్ పెట్టుకొని మీరు ఫైట్ చేస్తే మీ భూములు ఎక్కడ పోవు. ప్రభుత్వానికి అగెనెస్ట్ గా వీలైనంత వరకు పోరాడండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ రకంగా ప్రభుత్వం ఎన్ని రకాల ముందుకు వచ్చి ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు క్రియేట్ చేసి ఒత్తిడి గురి చేసి ప్రభుత్వం భూములను లాగేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే కుట్ర ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం కోర్టులలో కూడా అవసరం అనుకుంటే పిటిషన్స్ ఫైల్ చేసి ఆ రకంగా ఫైట్ చేసడానికి రైతులు ముందుకు రావాలని, ఆత్మహత్య ఎవరు చేసుకోవద్దు. ఈ నారాయణపేటలో జరిగినటువంటి సంఘటన నేను పొద్దున్న పత్రికలో చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకొని 4 విషయాలు తెలిసి సమాజం దృష్టికి ఈ అంశాలు చెప్పాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్లో వస్తున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ రకంగా సమాజం దృష్టికి అవి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు వెతకడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ రకంగా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఎవరు కూడా నిరాశపడొద్దు. అవసరమైతే ప్రభుత్వం ఎంత అగ్రెసివ్ గా వచ్చి భూమి లాగేసుకునే ప్రయత్నం చేస్తే అంత అగ్రెసివ్ గా కోర్టులకు వెళ్ళి లీగల్ గా ఫైట్ చేయడం కోసం ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ టీవీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ప్రాబ్లం విలేజ్ లో ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎక్కడో కూర్చున్న కలెక్టర్ వల్ల కాదు, కాబట్టి అధికారులు ఆ గ్రామానికి వచ్చి చూస్తే గానీ సొల్యూషన్స్ తొందరగా రావు. కాబట్టి రైతులకి తమ వ్యవసాయం చేసుకునే పని పక్కన పెట్టేసి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి తొందరలోనే క్లోజ్ చేస్తేనే రాష్ట్రానికి మంచి కలుగుతుందని వారి ఉద్దేశం, వారి మాటల్లో తెలిసింది.
సో గవర్నమెంట్ కు ఈ విషయం తెలీదా, తెలిసినా కూడా నిద్రావస్థలో ఉందా తెలీదు. మరి తొందరగానే ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ నరసింహారెడ్డి గారు, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పంచుకున్నందుకు. సో రైతులు ఎవరు కూడా దీనిపై ఎలాంటి నిస్సహాయత అండ్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా తమ పోరాటం కొనసాగించి తమ ల్యాండ్ సంబంధించిన క్లియరెన్స్ పొందాలని ఆశిస్తూ ఈ రోజు సెషన్ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.